ఢిల్లీ ఎక్సైజ్ పాలిసీలో ఈడీ అధికారులు కవితను హైదరాబాద్లో విచారణ చేసి అరెస్ట్ అయితే చేశారు. 7 రోజుల కస్టడీ తర్వాత ఈరోజు ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు ముందు అయితే హాజరుపరిచారు. ఇక కోర్టులో ఏ విధంగా జరిగింది, కవితకు నెక్స్ట్ ఏ విధంగా బెయిల్కి సంబంధించి కావచ్చు, నెక్స్ట్ కస్టడీ పొడిగింపు కావచ్చు, దీని అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి అడ్వకేట్ లలితారెడ్డి మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. మరి ఇప్పుడు 7 రోజులు కస్టడీ తర్వాత మరోసారి కవితను కోర్టులో హాజరుపరిచారు. ఏ విధంగా జరిగింది, నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది? అంటే మార్నింగ్ కవిత గారిని కోర్టుకి తీసుకొచ్చాక ఈడీ ఒకటి కస్టడీ పిటిషన్ ఫైల్ చేశారు. ఆ కస్టడీ పిటిషన్‌లో ఏంటంటే వాళ్ళకి సంబంధించిన కవిత గారికి సంబంధించిన కొన్ని ఐటీఆర్ రికార్డ్స్ ప్లస్ ఫ్యామిలీ బిజినెసెస్‌కి సంబంధించిన కొన్ని రికార్డ్స్ మాకు అవసరం ఉంది ఇంకా. సో, దానికోసం అనేసి మాకు ఇంకొక 5 డేస్ కస్టడీ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది వాళ్ళ కస్టడీ పిటిషన్‌లో. సో, ఆ ఇష్యూ మీద డిఫెన్స్ కౌన్సిల్ ఆర్గ్యుమెంట్ చెప్పారు. ప్లస్ ఈడీ కౌన్సిల్ కూడా ఆర్గ్యుమెంట్ చెప్పారు. సో, ఈ బోత్ సైడ్ ఆర్గ్యుమెంట్ విన్న తర్వాత హానరబుల్ కోర్ట్ మేడం గారు ఏం చేశారంటే 3 డేస్ కస్టడీని గ్రాంట్ చేశారు. సో, ఇప్పుడు మ్యాటర్ ఏదైతే ఉందో 26th రోజు పోస్ట్ అయ్యింది. అంటే ఇంతవరకు ఈ 7 రోజులు కావచ్చు, ఇంతకుముందు హైదరాబాద్లో కావచ్చు, ఆమె నివాసంలో మొదట 10 ఫోన్లు, తర్వాత 5 ఫోన్లు, ఆమె నివాసం తర్వాత ఇప్పుడు ఈడీలో ఈ 7 రోజులు ఏం జరిగింది, కవిత ఎటువంటి సమాధానం చెప్పింది? అంటే ఏముంది, ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏదైతే వాళ్ళు విచారణ జరుపుతూ గంటలు గంటలు కూర్చోబెట్టారో 9 అవర్స్ 10 అవర్స్ ఆల్మోస్ట్ అలా కూర్చోబెట్టి ఏదైతే విచారణలో అంశాలని వాళ్ళు అడుగుతూ పోయారో సేమ్ అవే క్వశ్చన్స్ అగైన్ ఈ 7 డేస్లో కూడా అవే రిపీట్ అవుతూ వచ్చాయని తెలిపారు. సో, కొత్తగా ఏమీ లేదు, వాళ్ళు కొత్తగా కనుక్కున్నది ఏమీ లేదు. ఎవరో అప్రూవర్గా మారిన సంగతిని తీసుకొచ్చి ఆ ఇయర్సే ఇష్యూ మీదనే తీసుకొస్తున్నారు. కానీ వీళ్ళుగా తనకి అగెయిన్స్ట్గా తన సెల్ ఫోన్లో కానీ ఎలాంటి విషయాలలో కానీ వాళ్ళకి ఎలాంటి ఆధారాలు అయితే దొరకలేదు. మరి మొదటి నుంచి చూసుకోవచ్చు, 10 ఫోన్లు తీసుకున్నప్పుడు ఫార్మాట్ చేశారు. ఫార్మాట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని కూడా ఈడీ అధికారులు గతంలో కోర్టు ముందు అయితే తెలిపారు. అలాంటి అంశాలు ఇప్పుడు కవిత ఏమైనా చెప్పారా? ఇప్పుడు ఈరోజు కవిత గారిని అయితే ఏం అడగలేదు కోర్టుకి సంబంధించింది. కోర్టులో ఒక బెయిల్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. సో, వాళ్ళు ఈడీ ఏదైతే అలిగేషన్స్ చెప్తున్నారో ఫార్మాట్ చేయడం జరిగింది అని దానికి సంబంధించిన ప్రూఫ్స్ అయితే కోర్టులో ఏం సబ్మిట్ కాలేదు ఈరోజు నాకు తెలిసినంత వరకు. మరి సెపరేట్గా వాళ్ళు ఏమైనా ఎన్క్లోజ్ చేస్తారో ఐ డోంట్ నో. సో, ఇన్ ఫ్రంట్ ఆఫ్ కోర్ట్ అయితే అలాంటిది ఏం జరగలేదు. ఒక బెయిల్ పిటిషన్ కూడా వేశారు. సో, ఆ బెయిల్ పిటిషన్ని కూడా 26th రోజు పోస్ట్ చేశారు. ఆ రోజు వాళ్ళు రిప్లై ఇస్తామని చెప్పారు. అంటే నోటీస్ తీసుకొని ఈ లోపల ఒకవేళ మాకు కస్టడీ మళ్ళీ అవసరం పడుతుందా లేదా తెలియదు కాబట్టి ఇప్పుడే బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో అది ఆర్గ్యుమెంట్స్ వినొద్దు అని చెప్పారు. సో, బెయిల్ పిటిషన్ మీద ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ జరగలేదు, ఓన్లీ బెయిల్ పిటిషన్ తీసుకోవడం మాత్రమే జరిగింది. సో, ఈ కస్టడీ 5 డేస్ అయ్యాక 3 డేస్ కస్టడీ అయ్యాక ఇప్పుడు 26 రోజు ఉంటుంది. మళ్ళీ ఆ రోజు ఏమవుతుందో చూడాలి మనం. ఇదే తరహాలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కూడా విచారణ చేసి అరెస్ట్ అయితే చేశారు. ఇప్పుడు ఆ ఇద్దరు కోణంలో ఏ విధంగా చూస్తారు లిక్కర్ పాలసీకి సంబంధించి? అంటే అంటే యాజ్ ఏ కామన్ మ్యాన్ చెప్పమంటారా లేకపోతే యాజ్ ఎన్ అడ్వకేట్ చెప్పమంటారా? ఇద్దరు పరంగా చెప్పండి. యాక్చువల్గా అయితే ఇది మొత్తం రాజకీయ లబ్ధిలాగా, అంటే యాజ్ ఏ కామన్ ఉమెన్గా ఆలోచిస్తే మటుకు నాకైతే రాజకీయ లబ్ధి కోసం జరిగినట్టే జరుగుతుంది. అంటే తెలుస్తుంది నాకు. బికాజ్ ఇప్పుడు వాళ్ళ మెయిన్ మోటివ్ మేబీ మిషన్ ఢిల్లీ, మిషన్ తెలంగాణ ఉండొచ్చు. సో, దానివల్ల ఎలక్షన్ నోటిఫికేషన్కి ఒక రోజు ముందు అక్కడ అలా జరిగింది. ప్లస్ ఇక్కడ కేజ్రీవాల్ గారి మీద కూడా మీరు అందరు చూసింది, ఆయనను అరెస్ట్ చేశారు. ప్లస్ ఆయనకు కూడా 8 డేస్ కస్టడీ ఇచ్చారు. సో, చూద్దాం ఏమవుతుంది అనేసి ఆ విషయం అయితే మనకి తెలియదు. సో, పర్టికులర్గా అయితే మనం ఇప్పటి వరకు ఈ సినారియో ఏదైతే స్టెప్ బై స్టెప్ చూస్తున్నామో క్లియర్ ఇండికేషన్స్ అయితే అవే వస్తున్నాయి. సమ్ రాజకీయంగానే కంప్లీట్గా నడుస్తుంది ఈ ఇష్యూస్. సో, ఎప్పటికైనా నిజం అనేది బయటపడుతుంది, యాక్చువల్గా ఏం జరిగిందనేది బయటపడుతుంది. మేబీ ఇదంతా షో ఏదైతే ఉందో ఎలక్షన్స్ అయిపోయే వరకు ఉండొచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఎవ్రీథింగ్ విల్ బీ నార్మల్ ఇదికే వచ్చేస్తుంది. అంటే ఈరోజు కవిత కోర్టుకి తీసుకొచ్చేటప్పుడు కవిత వాళ్ళ బంధువులతో కలిశారు. నెక్స్ట్ స్టెప్ ఆమె మాట్లాడారు. మరి భవిష్యత్తు గురించి ఆమె ఏం చెప్పబోతారు, ఏం చెప్తే అవకాశాలు ఉండొచ్చు? తనైతే క్లియర్‌గా మా అందరి ముందు ఫ్యామిలీ మెంబర్స్ ముందు కూడా ఒకటే చెప్పారు. నేను తప్పు చేయలేదు, నా ఇన్వాల్వ్‌మెంట్ లేదు, అలాంటిది అసలు జరగలేదు, ఫాల్స్‌లీ ఇంప్లికేట్ చేశారని. ఇట్ ఈస్ కంప్లీట్‌లీ ఫ్యాబ్రికేటెడ్ అండ్ ఫాల్స్ కేస్ లాడ్జ్డ్ అగెయిన్స్ట్ కవిత గారు. సో, అంటే ఇప్పుడు ఏదైతే ఉందో తను అరెస్టీ మాత్రమే, ఇప్పుడు తనేం ముద్దాయి అని అట్లా ఏమి ఇది కాలేదు. సో, పర్టికులర్గా తను మటుకు చాలా కాన్ఫిడెంట్గా కోర్టులో మా అందరి ముందు కూడా చెప్పడం జరిగింది. ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదే చెప్పారు. ఇట్స్ కంప్లీట్లీ ఏ ఫాల్స్ కేస్ అండ్ షీ ఈస్ డినయింగ్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ ఏం జరగవచ్చు మేడం? అంటే 26 వరకు పొడిగించారు. ఈ 26 తర్వాత నెక్స్ట్
ఏం జరగవచ్చు? బెయిల్ పిటిషన్ అప్లై చేస్తారా? బెయిల్ పిటిషన్ అప్లై చేస్తే బెయిల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే బెయిల్ పిటిషన్ ఆల్రెడీ ఈరోజు మూవ్ చేసేసారు కోర్టులో. ఈరోజే మూవ్ చేశారు. కాకపోతే దాని మీద ఎలాంటిది జరగలేదు. దాంట్లో నోటీస్ ఇవ్వమని చెప్పారు. నోటీస్ ఆర్డర్ చేయమని కోర్టు వారిని కోరడం జరిగింది. సో ఇప్పుడు ఈ బెయిల్ కస్టడీ పిటిషన్ ఏదైతే ఉందో అది 3 డేస్ అంటే 26 రోజు వస్తుంది. ఆ రోజు మళ్ళీ ఫర్దర్‌గా వాళ్ళు ఏమన్నా అంటే ఈరోజు ఒక మాట కూడా అన్నారు. ఈడీ కౌన్సిల్ ఏమన్నారంటే మీరు ఇప్పుడే బెయిల్ అప్లికేషన్ తీసుకుంటే మళ్ళీ మాకు ఆ రోజు బెయిల్ అంటే కస్టడీ గురించి మాకు ఇంకా తెలియదు. సో ఇంకా ఇన్ని రోజులన్నా పొడిగించాల్సి వస్తదా? మాకేమైనా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అందుకని అది వినకండి బెయిల్ పిటిషన్‌ని అనేసి అన్నారు. అప్పుడు మన డిఫెన్స్ కౌన్సిల్ కూడా ఓకే ఇదున్నా కూడా మేమేం ప్రెస్ చేయము. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ అరెస్ట్ ఏదైతే కస్టడీ పిటిషన్ ఇప్పుడు ఏ రోజైతే డేట్ పెడతారో మీరు అదే డేట్ రోజు పోస్ట్ చేయమని కోర్టు వారిని కోరడం జరిగింది. సో అకార్డింగ్లీ కోర్టు వారు ఏం చేశారంటే ఇప్పుడు ఏదైతే 26కి ఉందో కస్టడీ అయిపోతుంది 3 డేస్‌ది. సో అదే రోజు బెయిల్ పిటిషన్‌ని కూడా పోస్ట్ చేశారు. ఇది ఆ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో ఇక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రి కావచ్చు, అలాగే కవిత ఎమ్మెల్సీ కవితకు సంబంధించి కావచ్చు, ఇద్దరికి సంబంధించి కూడా ఇప్పుడు ఢిల్లీలో రోజవన్నీ కోర్టులో వాదనలు అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు కేజ్రీవాల్కి సంబంధించి 28 వరకు కస్టడీ అయితే ఇచ్చారు. ఇటు కవితకు సంబంధించి 7 రోజుల కస్టడీ అయితే ముగిసింది. మరో 3 రోజులు కస్టడీ అయితే పొడిగించారు. కవితకి 26వ తేదీ వరకు కస్టడీ అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో ఈరోజు కోర్టులో జరిగిన వాదనలకు సంబంధించి ఇప్పుడు చెప్పిన అడ్వకేట్ మాటలో మనం తెలుసుకోవచ్చు. కవితకి ఇందులో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. కేవలం కక్షపూరితంగా మాత్రమే చేస్తున్నారు. మిషన్ ఢిల్లీ, మిషన్ తెలంగాణ అనే ఉద్దేశంతో ఇటు రాజకీయ పార్టీలను అణచివేసేందుకు మాత్రమే ఇక ముందుకు అడుగులేస్తున్నారు అంటూ కూడా చెప్తున్నారు. మరి ఎన్నికలకు సంబంధించి ముందు మాత్రం ఈ కుట్రలు జరుగుతున్నాయి. మేము అరకట్టేందుకు మేము నెక్స్ట్ ఈ 26 తర్వాత కవితకు సంబంధించి కస్టడీ ముగిసిన తర్వాత ఈ బెయిల్ పిటిషన్ కూడా అప్లై చేస్తాం. అప్పుడు బెయిల్ పిటిషన్ మాకు బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.